సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించి ఈ దినమును తన సన్నిధిలో మనం వచ్చుటకు దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు. మన భక్తి కాక కేవలం ఆయన కృప ద్వారానే మనము ఈ దినమున జీవిస్తూ దేవుని మాటలు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఒక మంచి అవకాశమును ఇస్తున్నాడు. 32వ కీర్తన 8వ వచనము. 32వ కీర్తన 8వ వచనము. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దీంట్లో మొదటి మాట నీకు ఉపదేశము చేసెదను. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. నేను నీకు ఉపదేశం చేసేదను. దేవుడు దావీదు గారితో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు. దేవుడు మానవాళి ఎంతటికీ కూడా ఉపదేశము చేయువాడుగా ఉన్నాడు. తాను ఉపదేశము అనగా తన యొక్క అంటే మనుషులు ఏ మార్గంలో నడవవలనో తెలియదు, పరలోక విషయాలు అసలే తెలియదు, దేవుని యొక్క సంకల్పము చిత్తము తెలియదు. కాబట్టి దేవుడే నేను నీకు ఉపదేశము చేసెదను అని ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు గారి మనసులో దేవుని యొక్క ఉపదేశాల ఎడల, దేవుని యొక్క ఆజ్ఞల ఎడల, లేదా దేవుని యొక్క మాటల ఎడల చాలా అంటే ఏదో ఒక మనిషి తెలివితో జ్ఞానంతో మాట్లాడినట్టు కాక, దేవుని మాటలు ఎంత ఉన్నతమైనటువంటివి, ఆయన ఉపదేశము, ఆయన బోధలు, ఆయన ఆజ్ఞలు ఎటువంటివి అన్నటువంటి విషయంలో దావీదు గారికి బాగా తెలుసు. దావీదు గారికి బాగా తెలిసినటువంటి విషయం. చూడండి, 19వ అధ్యాయము 7వ వచనంలో, కీర్తనలు 19:7లో దావీదు గారు దేవుని యొక్క ఉపదేశం విషయంలో ఆయన ఏ భావము కలిగి ఉన్నాడో, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. శాసనము, ఉపదేశము, ధర్మశాస్త్రము యెహోవా శాస్త్రము, యెహోవా ధర్మము, యెహోవా ఉపదేశము, యెహోవా ఆజ్ఞలు, వాటికి ఉన్నటువంటి లక్షణాలు, గొప్పతనం. 32:8లో నేను నీకు ఉపదేశము చేసెదను. నేను నీకు ప్రపంచంలో అనేక ఉపదేశాలు, ఇన్స్ట్రక్షన్స్, టీచింగ్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ఒకవైపు, దేవుని యొక్క ఉపదేశము ఒకవైపు. ఇక్కడ ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఉపదేశము యథార్థమైనది అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. యథార్థమైనది. 25వ కీర్తన, I'll read it in English. 7వ వచనం.
19వ కీర్తన 7వ వచనం. The instructions of the Lord are perfect, reviving the soul. The decrees of the Lord are trustworthy, making wise the simple. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. భూమి మీద ఉన్నటువంటి ఉపదేశాలు, ఆజ్ఞలు, ఇన్స్ట్రక్షన్స్ అది మనకు బుద్ధిని కలగచేస్తాయి. ఈ లోకంలో మనం ఒక సమాజంగా, ఒక గుంపుగా జీవించడానికి ఎన్నో రకరకాలైనటువంటి టీచింగ్స్, మనకు ఎథికల్ టీచింగ్స్ మనకు అనేక రూపాలలో మన దగ్గరికి వస్తూ ఉంటాయి. అయితే అవన్నీ ఒకవైపు ఉంటే, ఇక్కడ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశము ప్రాణమును తెప్పరిల్ల చేయును, బలపరచును. ప్రాణమును తెప్పరిల్ల చేయును అంటే అంతకుముందు ప్రాణము నలిగిపోయి ఉండెను. అంతకుముందు ప్రాణము బలహీనంగా ఉండెను. ఇప్పుడు ఒక బలము ఇచ్చేటటువంటిది. దేవుని మాటలు బలము, తెప్పరిల్ల చేస్తాయి, బలపరుస్తాయి. వింటున్నటువంటి నీకు అట్టి అనుభవము ఉండవచ్చు. దేవుని మాటలు వింటూ 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 ఉంటే మనం చాలా బలపడతాము. అట్టి అనుభవం కలిగినటువంటి వారు దేవుని మాటలు వినడానికి, చదవడానికి ఇష్టపడతారు. అంతే. ఎందుకు మనము బైబిల్ చదువుతాము లేదా దేవుని మాటలు వినడానికి ఇష్టపడతాము అంటే, మన ప్రాణాలను తెప్పరిల్ల చేసేటటువంటి మాటలు, అది యథార్థమైనటువంటిది. దేవునికి స్తోత్రం. యెహోవా శాసనము నమ్మదగినది. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశము నమ్మదగినది. అంటే ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు మరొక వైపు లోకంలో ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి, ఎన్నో శాసనాలు ఉన్నాయి. అవి నమ్మదగినవా? కొంతమేరకు. ఇక్కడైతే ఎల్లప్పుడూ నమ్మదగినటువంటి దేవుని ఉపదేశాన్ని నమ్మితే మన ప్రాణాలు తెప్పరిల్ల చేయబడతాయి. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణము దేవా. రాజులను ధర నమ్ముట కంటే రాజరాజవు నీవే ఆశ్రయం. నరుల నమ్ముట కంటే, నరుల ఉపదేశాలు నమ్ముట కంటే దేవుని ఉపదేశాలు వినుట, ధ్యానం చేయుట, అది యథార్థమైనది, మన ప్రాణములకు తెప్పరిల్ల చేసేటటువంటివి, బలమునిచ్చేటటువంటివి, ఆత్మలో మనము బలపడేటటువంటివి. దేవునికి స్తోత్రం. యెహోవా శాసనము నమ్మదగినటువంటిది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. నిజంగా అండి, వాక్యమును చదివేవారు అంటే మంచి మనసుతో చదివేవారు, వాక్యము వినేవారుకు ఆటోమేటిక్గా ఒక మంచి బుద్ధి ఉంటుంది. లోకంలో అనేక విషయాలు తెలియకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి తోటి వారితో, తోటి సమాజంలో ఎట్లా జీవించవలనో, ఎవరికి హానికరంగా ఉండకుండా జీవించవలనో, వారికి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశాలు బుద్ధిని కలుగచేస్తాయి. ఎందుకంటే ఎట్లా బుద్ధిని కలుగచేస్తాయి అంటే, యోహాను సువార్త 1:1 ప్రకారము ఆ వాక్యమే యేసుక్రీస్తు కదండి. ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ వాక్యం ఎక్కడుంది? రండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము. దేవుని యొక్క ఉపదేశాలు
ఎక్కడ ఉన్నాయి? 8వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇస్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినయుందును, వారు నాకు ప్రజలైందురు. వారిలో ఎవడును ప్రభువును కొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు. దేవుని యొక్క ఉపదేశములు మన మనస్సులో, మన హృదయములలో వ్రాయబడితే బుద్ధి వస్తుంది. అప్పుడు మనము దేవుణ్ణి కలిగినటువంటి వారముగా మనము జీవించగలము. దేవునికి స్తోత్రం. ఈ ఈ వాక్యం నన్ను ప్రార్థనలో, ప్రభా నాకు నీ వాక్యం నా హృదయంలో రాయి రాయి ప్రభా. హృదయంలో రాస్తే అది హృదయంలో నుంచి పనిచేస్తుంది. హృదయంలో నుంచి పనిచేస్తుంది. పాత నిబంధన కాలంలో ఈ ఉపదేశము లేదా ఈ ధర్మశాస్త్రము ఒక దగ్గర ఉండేది, లేదా ఆ మందసము పెట్టెలో వారు దాచేటటువంటి వారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి దేవుడు తన యొక్క ఉపదేశాలను మన హృదయములో, మన మనస్సులో వ్రాయడానికి ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో, ఏలైనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయముల నుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత, ఇక్కడ కూడా ఇది క్రొత్త నిబంధన. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అంతా కూడా క్రొత్త నిబంధన అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటి అన్న ప్రశ్నలకు జవాబు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారు కోరుకొనవలసినటువంటిది దేవుని యొక్క ఉపదేశాలు మన హృదయముల మీద వ్రాయబడుట. రండి తిరిగి 19వ కీర్తన 7-8 వచనాలు. 19వ కీర్తనలో దావీదు గారు దేవుని యొక్క ఉపదేశాలు, ధర్మశాస్త్రము, శాసనములు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనము, 19వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. దేవునికి స్తోత్రం. నిర్దోషమైనవి. అసలు ఆ పదము ఆ ఉపదేశాలకు ఆపాదించుట చూడండి. సాధారణంగా లోకంలో ఎన్నో బోధలు ఉంటాయి, ఎన్నో ఉపదేశాలు ఉంటాయి, మంచి మంచి టీచింగ్స్ ఉంటాయి, ఉన్నతమైనటువంటి టీచింగ్స్ మానవాళికి ఎంతోమంది పండితులు రాసి ఉంచారు. అవి బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి, మనకు ఉపయోగపడతాయి అని అంత మేరకు వాళ్ళు దాన్ని గుర్తించవచ్చు. కానీ నిర్దోషమైనవి అన్న పదం లోకంలో ఏ ఉపదేశానికి కూడా అది వాడరు. భలే భలే ఉన్నాయి అంటారు, కానీ ఇది నిర్దోషమైనటువంటివి అన్న పదములు ఏంటంటే, ఆ నిర్దోషమైనటువంటి ఉపదేశాలు మనల్ని ఆ వైపుకు, పరిశుద్ధత వైపుకు, ఏ తప్పిదము లేకుండా నేను ఉండాలి అన్న దాని వైపుకు నడిపిస్తాయి దేవుని యొక్క ఉపదేశము. లోకంలో ఉన్నటువంటి ఉపదేశాల యొక్క ఉద్దేశం ఏంటి? బాగా చదువుకోవాలి, లేదా మంచి మార్కులు తెచ్చుకోవాలి, చదువుకుంటేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, మనం జీవించవచ్చును. తప్పు లేదు, అది తప్పు కాదు. కానీ ఏ ఉపదేశం, లోకంలో ఉన్నటువంటి ఏ ఉపదేశం చదివితే మనల్ని పరిశుద్ధంగా మారుస్తాయి అవి? దానికి అది సరిపోదు కదా. ఆ పదము పరిశుద్ధమైనటువంటివి, నిర్దోషమైనటువంటి ఆ పదము సరిపోదు. అవి అద్భుతమైనటువంటివి అన్నటువంటి మాట ఉపయోగించవచ్చు, కానీ
దేవుని యొక్క ఉపదేశాలకు దేవుని యొక్క ఉపదేశాలకు మాత్రము నిర్దోషమైనటువంటి ఉపదేశాలు, నిర్దోషమైనటువంటి శాసనాలు, అవి హృదయమును సంతోషపరచును. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు ప్రాణము తెప్పరిల్ల చేయును, హృదయమును సంతోషపరచును. పేతురు గారు తన పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో, యేసుక్రీస్తుని మీ హృదయములలో ప్రతిష్ఠించుకొనుడి, చెప్పనసఖ్యము కాని ఆనందము. హృదయంలో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు అవి మన హృదయాన్ని సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, తిరిగి పవిత్రమైనది, నిర్దోషమైనది, పవిత్రమైనటువంటిది. ఈరోజు పాఠం ఏంటంటే, ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనం వింటున్నటువంటి దేవుని వాక్యము, మనం చదువుతున్నటువంటిది లేదా బోధిస్తున్నటువంటి దేవుని వాక్యము, దాని ఎడల మన దృష్టి క్యాజువల్గా కాకుండా, లోకంలో అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి, దానిలో ఇది కూడా ఒకటే, ఇది కూడా ఒక సబ్జెక్ట్, ఇది కూడా ఒక పుస్తకమే అన్నట్టు కాక, ఈ ఉపదేశాలు, ఈ వాక్యము, ఈ ఆజ్ఞలు, ఈ శాసనాలు అవి పవిత్రమైనవని, నిర్దోషమైనటువంటివని, మన హృదయాలను తెప్పరిల్ల చేసేటటువంటివని, హృదయములో సంతోషాన్ని పుట్టించేటటువంటివని, ఈ జ్ఞానము దేవుడు మనకు ఇవ్వాలనేటువంటిదే ఈరోజు పాట. దేవుడు ఇస్తేనే మనకు మనసు వస్తుంది. ఆ వాక్యాన్ని వినడానికైనా, చదవడానికైనా, దానిలో ఉన్నటువంటి వాటిని మనం గ్రహించడానికైనా ఆ మనసు వస్తుంది. అది కన్నులకు వెలుగిచ్చును. 8వ వచనము, నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. అంటే అర్థం ఏంటి? మరి అప్పటి వరకు కన్నులకు వెలుగు లేదు అంటే అర్థం ఏంటి? కనపడదు. దేవుని వాక్యము మనకు ఏది కనపడదు, చీకట్లో లేదా గుడ్డితనంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశము, శాసనాలు, ఆజ్ఞలు మనము ఇష్టపడతామో, మన హృదయంలో రాయడానికి ఇష్టపడతామో, మన కన్నులకు వెలుగు ఇచ్చును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా వాక్యము వెలుగైతే ఆనందము, పవిత్రము, నిర్దోషత్వము మన కన్నులకు వెలుగిచ్చును. మన కన్నులకు వెలుగిచ్చునంటే అసలు చీకటి ఏంటో కనపడుతుంది, వెలుగేంటో మనకు కనపడుతుంది. వాక్యం తెలిసినటువంటి వారికి ఏది తప్పో ఏది రైటో తెలుస్తుంది. ఈ వాక్యం ఎట్లా తెలియాలి? బుద్ధిపూర్వకంగా కాక మన హృదయంలో వ్రాయబడేంతగా మనం వాక్యాన్ని చదవగలిగితే, వినగలిగితే, ధ్యానించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తే మన కన్నులకు వెలుగు వస్తుంది. తొమ్మిదవ వచనంలో, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా ఉపదేశం అంటే న్యాయము. ఈ ఉపదేశాలు నాలో ఉన్నాయనుకోండి, ఈ వాక్యం నాలో ఉంటే దాని యొక్క ప్రభావం ఎట్టుంటది నా జీవితంలో అంటే న్యాయం వైపు ఉంటుంది. అన్ని విషయాలలో, సంబంధాలలో, పనులలో, పరిచర్యలలో న్యాయము. దేవుని యొక్క న్యాయం ఏంటి? లోక న్యాయము కొంత మేరకు ఉంటుంది. అది కూడా అటు ఇటు ఉల్టా పల్టా అవుతుంటుంది లోక న్యాయాలు.
అదే దేవుని వాక్యము ద్వారా మనలో కలిగేటటువంటి దేవుని న్యాయ స్థితిని మనం కలిగి ఉన్నామనుకోండి, అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనకు న్యాయం చేయడంలో బంధు ప్రీతి ఉండదు. న్యాయం చేయడంలో మనం దేనికి కూడా ప్రలోభ పడము. న్యాయమును మార్చము. సత్యాన్ని అసత్యమని, అసత్యాన్ని సత్యమని చెప్పము. ఎవరిలో విషయంలోనైనా మనం న్యాయంగా మాట్లాడతాము. ఎప్పుడు ఎప్పుడంటే యెహోవా ధర్మశాస్త్రము, యెహోవా శాసనము, ఉపదేశాలు మనలో ఉన్నప్పుడు. న్యాయమైనటువంటివి, మరలా సత్యమైనటువంటివి. సత్యము, సత్యముతో నింపబడుట అనగా మరలా యేసుక్రీస్తే. నేను సత్యమునై ఉన్నాను, మార్గము, సత్యము. ఆయన ఉపదేశము ఈజ్ ఈక్వల్ టు, ఆయన సత్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని కలిగి ఉండుట, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని కలిగి ఉంటే నిర్దోషత్వము, పవిత్రము, హృదయములో రాయబడుట, యేసుక్రీస్తుని. యెహోవా ఉపదేశము ఎంత ఎన్ని లక్షణాలు చూడండి. దేవుని యొక్క ఉపదేశాలకు, దేవుని యొక్క మాటలకు ఎన్ని లక్షణాలు మనము ఈ వాక్యంలో మనము చూస్తాము. 78వ కీర్తనలో, కీర్తన గ్రంథము 78, 1వ వచనము. ఆసాఫ్ గారు రాస్తున్నారు, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను నీకు చెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. నా బోధకు చెవియొగ్గుడి, నా ఉపదేశము వినండి. గూఢవాక్యములను, గూఢవాక్యములు దేవుడు తెలియచేయువాడు. దేవునికి స్తోత్రం. ఇదే కీర్తనలో మనము ఇంకొక మాట 5వ వచనంలో చూడండి, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. అయ్యా, ఈ ఉపదేశములు దేని కొరకు అంటే తిరుగుబాటు చేయకుండా, దేవునికి తిరుగుబాటు చేయకుండా ఉపదేశం. ఇది ఉపదేశము అనేకులకు బోధించాలి, మన తర్వాత తరం వారికి అందించాలి. ఏదొక రూపంలో, ఏదొక రూపంలో పిల్లలకు దేవుని యొక్క ఉపదేశాలను అందించాలి. లేకపోతే ఏమవుతుంది? తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయడం అంటే అర్థం ఏంటి? ఏమి భౌతికంగా ఏం చేయరు, లోక పోకడను అనుసరిస్తారు. వాళ్ళకు పవిత్రత అంటే తెలియదు, నిర్దోషత్వం అంటే తెలియదు, న్యాయం అంటే తెలియదు, సత్యం అంటే తెలియదు. ఎందుకు తెలియదు వాళ్ళకు? ఉపదేశం లేదు కాబట్టి. ఉపదేశము లేదు. మనం ఇట్లా ప్రశ్న చేసుకోవచ్చు, ప్రతిరోజు నీ పిల్లల దగ్గర దేవుని వాక్యము యొక్క
సంభాషణ ఎంత మేరకు జరుగుతుంది? ఈరోజు వాక్యము చదివావా? నీ పిల్లలతో ఈ మాట అడిగావా? అయ్యా, ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావా? బిడ్డ, నువ్వు వాక్యం చదువుకున్నావా? చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి సార్, చాలా హార్డ్ వర్క్ ఉంది, మేము సమయం లేదు. ప్రయత్నం చెయ్యి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుని యొక్క ఉపదేశము తప్పకుండా కావాలి. అది పవిత్రతలోనికి, సత్యములోనికి, న్యాయములోనికి నడిపించేది. అది మీ హృదయాలను తెప్పరిలా చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలులకు, యాకోబు సంతతికి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి వాక్యము, ఉపదేశము. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని. ఆ యాకోబు అన్న ప్లేస్లో మనం పెట్టుకోవాలి. మనకు ఈ వాక్యాన్ని తెలియచేశాడు. ఈ వాక్యాన్ని మన చేతుల్లో ఉంచాడు కదండి. ఎంత దగ్గరగానా, ఎంత వెల చెల్లించాలి ఇది చదవడానికి, ఇది పొందుకోవడానికి? ఎంత బరువులు మోసేది ఏమైనా ఉందా? బరువులు మోసేది అబ్బా, ఎంత కష్టం వాక్యం చదవాలంటే, నా చేత కాదనేటువంటిది ఏదైనా ఉందని? ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని ఎంతోమందికి లేదు ఇది. కనుక మనము ఈ ఉపదేశాన్ని గౌరవించి, ఉపదేశం యొక్క అవసరతను గుర్తించి, మనము ఆయనను వెంబడించుటలో, యోహాను సువార్తలో 6వ అధ్యాయములో, యోహాను సువార్తలో 6వ అధ్యాయం 63వ వచనంలో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆయన ఉపదేశము, ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. పేతురు గారితో శిష్యులతో అడిగినప్పుడు, అయ్యా, మరి మీరు కూడా వారితో పాటు వెళ్ళిపోతారా? ఈ మాటలు, యేసుక్రీస్తు మాటలు అర్థం కాక కఠినంగా, ఇంత కఠినంగా ఉన్నాయి అని చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు 67వ వచనంలో, యోహాను సువార్త 6:67, కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గల వాడవు. ఏం మాటలు? ఏం మాటలు? ఏ ఉపదేశము? నిత్య జీవానికి సంబంధించినటువంటివి ఇవి. లోకంలో ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి, ఎన్నో శాసనాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, బోధలు ఉన్నాయి. అవన్నీ మనం ఈ లోకంలో జీవించడానికి ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ దేవుని ఉపదేశము, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యము నిత్య జీవానికి సంబంధించినటువంటి, నిత్య జీవానికి సంబంధించినటువంటి ఈ వాక్యము. చూడండి, ఒక మాట చదివి నేను ముగిస్తున్నాను. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయములో 24,
25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యంతో స్నానం దేనికి? వాక్యంతో స్నానం చేపిస్తేనే పవిత్రంగా అవుతుంది. వాక్యంతో స్నానం జరిగితే అంటే నింపబడితే ఆ, అది పరిశుద్ధంగా ఉంటుంది. ఆ సంఘం, ఆ విశ్వాస్ ఆ విశ్వాస్ పరిశుద్ధాత్మ దేవుడే మనకు అట్టి మనసును పుట్టించాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనము ఒక్కొక్కసారి బలవంతం చేస్తుంటాం. పిల్లలు చదవండి, చదివితేనే మీకు భోజనం పెడతలైతే పెట్టను, కొంత మేరకు అది పని వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన పిల్లలకు వాక్యము పట్ల ఇష్టమును పుట్టించాలి, ఆవశ్యకతను పుట్టించాలి. చదవకపోతే ఎవరైనా తిడతారు, కొడతారు, అన్నం పెట్టరు, ఆ, సనుగుతారు. అది 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 కరెక్ట్ కాదు. మనము మన పిల్లలం కాబట్టి చెప్తూ ఉంటాం. వాళ్ళు కూడా బలవంతం మీద చేస్తుంటారు. కానీ ఒక్కరోజు రావాలి, వాళ్ళు వాక్యం అంటే ఇష్టపడాలి, వాక్యం అంటే ఆధారపడాలి. మన పని మనం చేద్దాము, ప్రార్థన చేద్దాము, చెప్దాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన 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 ఉద్దేశంలో ఎరుగుతాడు కదా. ఎవరు నా పిల్లలు అపవిత్రంగా ఉండాలని కోరుకుంటారు? ఎవరు నా పిల్లలు అన్యాయంగా ఉండాలని కోరుకుంటారు? ఎవరు నా పిల్లలు అబద్ధాలలో బ్రతకాలని కోరుకుంటారు? మనమందరం మన పిల్లలు పవిత్రంగా ఉండాలని కోరుకుంటాం. మనమందరం మన పిల్లలు న్యాయంగా సత్యంగా ఉండాలని కోరుకుంటాం కదా. దానికి జవాబు దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క వాక్యము. మన ప్రయత్నం మనం చేద్దాం, చెప్దాము, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు తప్పకుండా మన పిల్లలకు లేదా ఇంకొకరికి, మన తరం వారికి, తర్వాత తరం వారికి పరిచర్యలో ఆ వాక్యాన్ని మనం బోధిస్తాం. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.